మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మీరంతా బాగున్నారా? మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మాటల ద్వారా మాత్రమే మీకు ఆదరణ మేలు జరుగునగాక. బైబిల్ లేఖలో ఒక వాక్యం ఉంది. మన వాక్యాన్ని చాలాసార్లు మన జీవితాలతో పోల్చుకుని నడవడం మొదలుపెట్టాలి. మన ఇళ్ళకి బంధువులు వస్తుంటారు, మనం కూడా బంధువుల ఇళ్ళకి వెళతాం, కొన్నిసార్లు స్నేహితుల దగ్గరికి వెళతాం. వెళ్ళినప్పుడల్లా మీరు కొన్ని విషయాల్లో ఆశ్చర్యపోతారుగా. ఏమిటంటే మీరు వస్తున్నారని తెలిసి వాళ్ళు కొన్ని కొత్త రకాలను వంటలు సిద్ధం చేస్తారు. మీ బంధువులు స్నేహితులు మీ దగ్గరకు వస్తుంటే వాళ్ళ ఆశ్చర్యపరిచే వంటకాలైనా వస్తువులైనా మీరు సిద్ధపరుస్తారు. ఇది వాస్తవమేగా. అంటే సిద్ధపరచడం అనేది మనందరికి అలవాటు. నీ దగ్గరకు వస్తున్నప్పుడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు సిద్ధపరిచే వస్తువులు ఉంటున్నాయిగా. కానీ నేను మీకు చెప్పగలిగింది ఏమిటో తెలుసా? ప్రభువు కృపలో మీరు నడుస్తూ, ఆయన ఎంతగా ప్రేమిస్తూ, సన్నిధిలో నిలబడుతూ, ప్రార్థనలో నడుస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఇంతకాలం నా ఇష్టానుసారంగా పాపంలో జీవించాను, ఇప్పుడు కడగబడిన పవిత్రుడిగా దేవుని సన్నిధిలో నిలుస్తున్నానని తృప్తిపడి నడుస్తూ ఉంటే ఆయన చూస్తాడట. ఆహా, నా పిల్లలు చీకట్లోంచి వెలుగులోకి వచ్చారు కదా, నా పిల్లలు బురదలోంచి బయటపడ్డారు కదా, వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు కదా, అందుకు నేను వారికి దీవెనలు సిద్ధం చేయాలి అని కోరుకుంటాడట. అవి నువ్వెప్పుడు చూడాల. ఆయన ఇచ్చే దీవెనలు, ఆయన సిద్ధపరిచిన ఈవులు ఆశ్చర్యంగా ఉంటాయి. కొరింథీ మొదటి పత్రిక 2:9 ఇలాగున రాయబడి ఉంది: దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునవి కంటికి కనబడలేదు. అంటే దేవుడు ఎవరో తెలుసా? తనను ప్రేమించే వారి కొరకు కొన్ని సిద్ధపరిచి ఉంచుతాడట. ఆ మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన బంధువులకి ఎన్నడూ రుచి చూడని వంటను చూపిస్తాం, వాళ్ళు ఎన్నో చూడని వస్తువుని గిఫ్ట్గా కొంటాం, వాళ్ళని సంతోషపరిచే కొన్ని కార్యాలు చేస్తాం. మరి దేవుడు కూడా అంతేగా. దేవుడు అంటాడు, వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కనుక వీరికి నేను కొన్ని గొప్ప కార్యాలు చేయాలి. అంటే అర్థం ఏంటంటే నేను వీరి కొరకు సిద్ధపరచాలి. మొదటిది మేలులన్నీ సిద్ధపరుస్తాడట. మళ్ళా చెప్పనా? బైబిల్లో కీర్తనాకారుడు రాశాడు, ఆయన మేలులన్నీ సిద్ధపరిచి నీ కొరకు ఉంచుతాడట. అంటే నీ జీవితంలో దేవుని ప్రేమించడం మొదలు పెడితే ప్రతిరోజు ఒక మేలు అనుభవిస్తావు. ప్రతి రాత్రి ఒక మేలు జరుగుతూనే ఉంటుంది. ఆయన సిద్ధపరిచిన మేలులు ఉన్నాయి కనుక నువ్వు ఆయన వైపు తిరిగి అయ్యా అని అరవకమునిపే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు, నీకు నేను మేలుడు సిద్ధం చేశా. బయటికి వెళ్ళినా నీకు మేలు జరుగుద్ది, లోపలున్నా మేలు జరుగుద్ది. శత్రువు వచ్చాడా, గాఢాంధకారం కమ్మిందా, నష్టాలు వచ్చాయా, అక్కడ కూడా దేవుడు సిద్ధపరిచిన మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించడం చేత అయితే ఆయన సిద్ధపరిచిన మేలు నీ పిల్లలకు ఆశ్చర్యం అన్నమాట. నువ్వు ఊహించవు. నా పిల్లడు ఈ చదువుతాడు అనుకోలేదండి, మా అమ్మాయికి ఇలాంటి సంబంధం దొరుకుతుంది అనుకోలేదండి. సిద్ధపరిచాడుగా ఆయన. మరి సిద్ధపరిచిన మేలు పొందాలంటే నువ్వు ప్రభుని ప్రేమించేవాడిగా ఉండాలిగా. మరో విషయం చెప్పాలి అంటే మన కొరకంట ఆయన సంతోషాన్ని సిద్ధపరిచాడట. బైబిల్లో ఉంది, అధికమైన సంతోషం వారికి నేను కలుగ చేస్తాను అన్నాడు. అంటే నీ జీవితంలో నీ డబ్బును బట్టు, తెలుగును బట్టు, నీ ఓపికను బట్టు సంతోషపడి పర్వాలేదులే అనుకున్నా. కానీ ప్రభుని ప్రేమిస్తే ఆయన సంతోషాన్ని సిద్ధపరుస్తాడట. అది ఎవ్వడు నీ దగ్గర నుంచి తీసివేయలేడు. అధికమైన సంతోషము చేత నీ నోటి నిండా నవ్వుండునగాక. ఆయన సిద్ధపరిచిన మరొక విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా నడిచి వెళతా ఉంటే ఆయన సిద్ధపరిచింది రక్షణను సిద్ధపరుస్తాడట. అంటే నీ కాపుదల, భద్రత. అతను నన్ను ప్రేమించేవాడు, అందుకని నీ భద్రత కొరకు యేసు రక్తం కార్చి రక్షణ ఇచ్చాడు. రెండో మాట చెప్పనా? నీ భద్రత కొరకు దూతను కావలా పెట్టాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దూత కావలి ఉంటుందిగా. అంటే దూత కాపలా ఉంటుంది. దేవుడు ఎంత సిద్ధపరిచాడండి. నీ వాడెవడు నీతో రాడు, నీ వాళ్ళెవరు వెళ్ళిరా, నేను బస్సు ఎక్కిస్తాను, అక్కడ దిగి వెళ్ళిపో అంటారు. కానీ దోత దిగి వచ్చి పరలోక సైనుడి వెనక నడుస్తుంటే దేవుడు మట్టి ఘటానికి సిద్ధపరిచిన దోతన గురించి ఆలోచిస్తే ఇలా చెప్పుకుంటూ వెడన చాలా ఉన్నాయి. అందుకని ఈ రోజున ప్రభువుని ప్రేమించడం మొదలు పెట్టండి.
ఆయన సిద్ధపరిచిన దీవులన్నీ మీ సొంతమవునుగాక. పరిశుద్ధుడును ప్రేమోముడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలుకై వందనాలు. మరొక్కసారి బిడ్డలకు మేలు చేయండి, ఆశీర్వదించండి, కుటుంబ అవసరాలు తీర్చండి, గుప్పిలు విప్పండి. పిల్లలందరూ క్షేమం కలగాలి, రక్షణ కలగాలి. చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు, కాలేజీ సీట్లలో కార్యం చేయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయండి. వాళ్ళ జీవనోపాధికి లోటు లేకుండా అందరూ రక్షించబడే కృప దయచేయండి. యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.